పోతన గారు వర్ణిస్తారు, కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు అని. కేవలము కోరిక కలగగానే ఒక్కడిగా ఉన్న నేను అనేకమగుదునుగాక అంటాడు. అనగానే ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు ఆయనలోంచి పైకి లేచి నానా రూపములుగా ప్రకృతి మండలంగా సప్రపంచంగా ఆవిడ భాషిల్లుతుంది. ఇన్ని రూపాలు అవుతుంది. కానీ ఇన్ని రూపాలు ఎవరివి? శంకరుడివే. ఆయనే పృథివీలింగం, ఆయనే జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం. ఆ పంచభూతాలే మీలో ఉన్నాయి, నాలో ఉన్నాయి, ప్రపంచంలో ఉన్నాయి. ఆ పంచభూతాలే ఉన్నాయి కాబట్టి సమస్త లోకము శివస్వరూపమే. కానీ ప్రకృతి స్వరూపంగా మీరు నేను అన్న భేదంగా నామరూపాత్మకం అమ్మవారు చేస్తోంది ప్రకృతి స్వరూపంగా. అందుకే ఆవిడ మాయాస్వరూపిణి. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఎవరి సొత్తు? ఆయన యొక్క సొత్తు. కాబట్టి అది చాలా సహజమైన ప్రేమయా మా ఇద్దరిది. అందుకని మా మధ్యలో కాముడి బాణ ప్రసక్తి ఉండదు. మేము కేవలం ఆయన సంకల్ప మాత్రం చేత ఇన్ని లోకాలని సృష్టిస్తాడు ఆయన. అంతేకాని మళ్ళీ మన్మథ బాణాలు పడ్డం, దానివల్ల మేము సంతానాన్ని కనడం, ఇలా ఏం ఉండదు. సంకల్ప మాత్రం చేత సృజించగలిగిన పరబ్రహ్మం నేను, పరబ్రహ్మ మహిషి. కాబట్టి ఇది మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్. మీకు ఈ లోకం కనపడుతోంది అంటే ఆయనని కామేశ్వరుడిగా అమ్మవారు నిలబెట్టింది. తన సహజమైనటువంటి ప్రేమ చేత శంకరుడు మళ్ళీ తనలో తాను రమించిపోతూ చైతన్యమూర్తిగా ఉండకుండా మీకు తండ్రిగా కనపడేటట్టు తన పక్కన కూర్చోపెట్టింది ఆవిడ. కాబట్టి నాది శంకరుడి పట్ల ఉన్న సహజమైన ప్రేమ. ఇప్పుడు మొదటి పాదంలోకి వెళ్ళండి, మీకు ఒక గొప్ప రహస్యం కనపడుతుంది. హేరంబే చ గుహే చ హర్షభరితం వాత్సల్యమంకూరయ. హేరంబేచ వినాయకుడు, గుహేచ సుబ్రహ్మణ్యుడు. కొంచెం నన్ను తప్పుగా అర్థం చేసుకోకుండా మీరు ప్రయత్నం చేయండి. వినాయకుని యొక్క ఉత్పత్తి యందు పరమశివుని యొక్క పాత్ర ఏమి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్పత్తి యందు పార్వతీదేవి పాత్ర ఏమి? వినాయకోత్పత్తి యందు శివుడికి సంబంధించిన పాత్ర ఏమైనా ఉందా? ఉన్న తలకాయ కొట్టేయడం తప్ప. అంతే కదండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్పత్తి యందు శివవీర్యము స్ఖలనమై అగ్నిహోత్రం పట్టుకుంది, అగ్నిహోత్రం భూమికిచ్చింది, భూమి గంగకిచ్చింది, గంగ శరవణ పొదకిచ్చింది, ఆ రిల్లు పొదకిచ్చింది, రిల్లు పొదలోంచి బిడ్డ పుట్టాడు, బిడ్డ పుట్టి శరవణ తటాకంలోంచి బయటికి వచ్చాడు, కృత్తికలు పాలిచ్చాయి, కార్తికేయుడు అయ్యాడు. ఇందులో పార్వతీదేవి పాత్ర ఎక్కడుంది? ఒక కొడుకు విషయంలో భార్య పాత్ర లేదు, ఒక కొడుకు విషయంలో భర్త పాత్ర లేదు. కాబట్టి వారి యందు కాముని బాణప్రసక్తి ఎక్కడుంది? సంతానోత్పత్తి యందు. మరి అది సృష్టికే విరుద్ధంగా జరిగిన ఉత్పత్తి కదా. మరి అటువంటప్పుడు వీళ్ళు మా బిడ్డలని వీళ్ళిద్దరినీ పార్వతీ పరమేశ్వరులు ఎలా పిలిచారు? ఇది గమనించు. హేరంబేచ ఎందుకన్నారో తెలుసా అండి? మూకశంకరులు ఒక్క పేరు పెడితే ఎంత రహస్యం ఉంటుందో. అమ్మవారు తను స్నానం చేసే ముందు శంకరుడు తిరిగి వస్తున్నాడు, గజాసుర సంహారం అయింది, పరమశివుడు వస్తున్నాడని అభ్యంగన స్నానం చేస్తోంది ఆవిడ సంతోషంతో. చేసే ముందు ఒంటి నలుగు తీసి ఒక బొమ్మ చేసింది, దానికి ప్రాణప్రతిష్ఠ చేసింది, గుమ్మం దగ్గర పెట్టింది. ఆ బొమ్మ ఎలా ఉందో, దాని రూపం ఎలా ఉంటుందో వ్యాసుడు ఎక్కడైనా చెప్పాడా? దానికి ఏమైనా ప్రార్థనా శ్లోకం కానీ వర్ణన శ్లోకం కానీ ఉన్నాయా? ఎన్ని చేతులుంటాయో, ఎన్ని కాళ్ళుంటాయో, ఎలా కూర్చుంటాడో, ఆ పిల్లాడు ఏ రంగులో ఉండేవాడో ఒక్క శ్లోకం ఎక్కడైనా చెప్పబడిందా? నలుగుతో తయారు చేయబడిన పిల్లవాడి రూపం గురించి మీకు తెలీదు, నాకు తెలీదు. కానీ ఆ పిల్లవాడిని ఎక్కడ పెట్టింది? మొన్న నేను ఇది గణపతి నవరాత్రుల్లో ఈ విషయం ప్రస్తావన చేశాను కూడా. ఎక్కడ పెట్టింది? కాపలాకి తలుపు దగ్గర పెట్టింది. తలుపు దగ్గర కాపలా ఉండేవాడు ఎవరై ఉండాలి? ఇంటికి వచ్చేవాళ్ళు ఎవరెవరు వస్తుంటారో తెలుసున్నవాడై ఉండాలి. అంతేకాని శంకరుడు వస్తుంటే శంకరుడు ఎవరో తెలియని వాడిని తీసుకొచ్చి గుమ్మంలో కాపలా పెట్టడం ఏంటి? ఎవరిని లోపలికి రానివ్వద్దు అంది. కాబట్టి ఆయన శంకరుణ్ణి కూడా లోపలికి రానివ్వలేదు. శంకరుడు ఎవరు? సర్వజ్ఞుడు. అయ్యో మా ఆవిడ నలుగు పెడితే ఈ పిల్లాడు వచ్చాడని చూడొద్దండి.
ఒక్క కేక పార్వతీదేవిని పిలిస్తే ఆవిడ బయటకు వచ్చి ఏమండో నానలుగుతోనే తయారు చేశానా పిల్లాన్ని అని అదేమిట్రా మీ తండ్రి అయిన తప్పుకో అని చెప్పి లోపలికి తీసుకెళ్ళదు శంకరుణ్ణి. ఆయన వెంటనే త్రిశూలం తీసేసి ఉత్తరించేశాడు ఆ కంఠాన్ని. లోపలికి వెళ్ళిపోయి మాట్లాడుకుంటున్నారట. గేట్లో పిల్లాడి ప్రస్తావన వచ్చిందిట. వాడిని చంపి ఒకరు పారేశానన్నట్ట. అయ్యో అయ్యో అలాగా, అదేమిటండి అలా చంపేశారు, వాడిని మళ్ళీ బతికించండి అందిట. అంటేనేమో ఇంత శంకరుడు ఇన్ని లోకాలను సృష్టించిన వాడు ఆ పిల్లాడి తలకాయ తీసుకొచ్చి ఇలా కలిపేసి మళ్ళీ ఒక్కసారి నువ్వు బ్రతకాలని చెప్పి సంకల్పం చేస్తే ఆ పిల్లాడేం బతికేడేంటి, వెళ్ళి ఏనుగు ముఖం మట్టరమ్మన్నట్ట. ఏనుగు తలకాయ పెట్టేట. పెడితే ఏనుగు తలకాయ పైన కిందేమో మనుష్య శరీరం, ఈ రెండు అంటుకున్నాయట. గజాననుడు వచ్చేట. ఏమిటండి ఆ కథ? అది వినాయకోత్పత్తి. అసలు రహస్యం ఏమిటో తెలుసా అండి? సూక్ష్మంగా చెప్పేస్తాను. పార్వతీదేవి ఒంటి నలుగుతో తయారు చేయబడిన వాడంటే మీరు నేను అందరం. మనందరం ప్రకృతిలోంచి వచ్చిన పంచభూతాలతోనే తయారయ్యాం. ఇందులో మనం ఏమనుకుంటామంటే నా అంతవాణ్ణి నేను, నేను కోటేశ్వరరావుని, నా పేరు కోటేశ్వరరావు, కోటేశ్వరరావే ఇదే కోటేశ్వరరావు, ఇది ఉండిపోతుంది, ఇదే నేను అంటాను తప్ప లోపల ఉన్న శివుడు మనం ఎవ్వరికీ తెలియదు. శివుడు తెలియకుండా బతికేస్తున్న వాళ్ళం మనం. మనకి తెలుసున్నది ఏమిటంటే ప్రకృతి వికారమైన శరీరం ఒక్కటే తెలుసు. శివుడు తెలియడు కాబట్టి లోపలికి పంపడు. అంటే శివుడి గురించి ఆలోచన లేదు కాబట్టి అసలు అంతర్ముఖుడు కాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు? అనుగ్రహించాలనుకుంటే త్రిశూలం పెట్టి శిరస్సు తీశాడు. ఇప్పుడు వచ్చే శిరస్సు ఉండాలి, గజానన శిరస్సు ఉండాలి. గ అంటే ప్రయాణం, జ అంటే పుట్టుట. ఈ పుట్టుట వెళ్ళిపోవుట లేదా గమ్యము. ఈ పుట్టి ఈ శరీరముతో పొందవలసిన గమ్యమేమి? ఆత్మను తెలుసుకొనుట. అంటే ఆత్మను తెలుసుకోగలిగినటువంటి స్థితిని ఆయనకి శివుడు కటాక్షించినప్పుడు ఆయన గజాననుడు అయ్యాడు. ఇప్పుడు శివప్రసక్తి ఉందా లేదా అందులో? అందుకని వినాయకుడు ఇద్దరి కొడుకు అయ్యాడు. సుబ్రహ్మణ్యుడు సనత్కుమారుడని మహాబ్రహ్మజ్ఞానైన ఆయన తపస్సు చేసుకుంటున్నప్పుడు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు మురిసిపోయి ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి సనత్కుమారా నీకో వరం ఇస్తామయ్యా, కోరుకో అన్నారు. ఆయన ఇలా ఓసారి చూసి వరమా, నాకేం అక్కర్లేదు అన్నాడు. ఆయన బ్రహ్మజ్ఞాని, ఆయనకి ద్వంద్వాలు లేవు. నాకు అక్కర్లేదు, నాకు ఎందుకంటే వరాలు, నాకేం కోరికలేం లేవే వరం కోరుకోవడానికి అన్నాడు. పార్వతీ పరమేశ్వరులం వచ్చి కోరుకోమంటే వరం అక్కర్లేదంటే శపిస్తా ఉన్నారు. ఆయన అన్నాడు శపిస్తారా? శపించండి. శపిస్తే ఏం శపిస్తారో ఏదో కష్టం ఇస్తారు. నాకు కష్టము లేదు సుఖము లేదు, నేను ఆత్మస్వరూపిని. ఆయన బ్రహ్మజ్ఞానంలో ఉన్నాడు సనత్కుమారుడు. ఈ బ్రహ్మజ్ఞానం శివస్వరూపం. శివుడు అనుకున్నాడు శహబాష్, వరం ఇస్తానంటే అక్కర్లేదన్నాడు, శపిస్తానంటే పర్వాలేదన్నాడు. అంటే ఇతను నా స్వరూపంలో ఉన్నాడు, బ్రహ్మజ్ఞాని అయి ఉన్నాడు. జ్ఞానమే శివతత్వం. కాబట్టి ఇప్పుడు శంకరుడు అన్నాడు నిన్ను చూస్తే మురిసిపోతున్నాను రా అబ్బాయి, నాకు కొడుగ్గా పుట్టరా అన్నాడు. పైగా సనత్కుమారుల వారు అన్నారు మీరు నాకు వరం ఇవ్వడం ఏంటి, నేనే మీకు వరం ఇస్తాను, ఏమైనా కావాలంటే అడగండి అన్నారు. అంటే శంకరుడు ఆయన ప్రజ్ఞకి మురిసిపోయి ఏమి మహాజ్ఞాని రాని నాకు కొడుకుగా పుడతావా అన్నాడు. అంటే సనత్కుమారుడు అన్నాడు నీకే కొడుకుగా పుడతానన్నాడు. అమ్మవారు అనేవి చూసి నీకే అంటున్నాయేంటి, మీకే అనాలండి. కాదమ్మా తెలిసే అన్నాను, నీకే, ఆయనకే కొడుకుగా పుడతాను, నీ ప్రమేయం ఉండదన్నాడు. అదేమిటి నా ప్రమేయం లేకుండా ఆయనకి కొడుకు ఎలా పుడతాడంది? అమ్మా నువ్వు జగన్మాతవే కావచ్చు, కానీ నేను మాత్రం గర్భస్థ నరకాన్ని అనుభవించి యోని సంభవుణ్ణి కావడం నాకు ఇష్టం లేదు. శివపుత్రుడిగా జన్మించడానికి గర్భస్థ నరకం అక్కర్లేదు. అందుకని నేను ఆయనకి ఇచ్చిన వరానికి ఆయనకు కొడుకుగా రాగలను. అమ్మవారంది కాదు, ఇంతటి బ్రహ్మజ్ఞాని నా కొడుకు కాకుండా కేవలం ఆయన కుమారుడు అనిపించుకోవడం నాకు ఇష్టం లేదు. నాకు ఉంది ఆ కోరిక. అందులో ఆడతనంలో ఉన్నాను, నేను మాతృత్వంలో ఉన్నాను. నాకు కూడా కొడుకు అనిపించుకోవాలి. నీకు నా గర్భవాసం చెయ్యడం, యోని సంభవుడు కావడం నీకు ఇష్టం లేదు. కానీ నీకు ఒక మార్గం చెప్తాను. ఒకానొక నాడు భస్మాసురుడు వచ్చినప్పుడు నేను నా శరీరాన్ని ఒక తటాకం కింద మార్చి హిమాలయ పర్వతాల మీద విడిచిపెట్టాను. నీవు పుడుతున్నప్పుడు చిట్ట చివరయ్య నువ్వు సుబ్రహ్మణ్యుడిగా వచ్చే ముందు శరవణ తటాకంలోంచి బయటికి రావాలి.
అది నా శరీరమే అక్కడ తటాకంగా ఉంది కాబట్టి నువ్వు ఆ తటాకంలోంచి పైకొచ్చినప్పుడు ముమ్మూర్తులా నా రూపమే నీకు వస్తుంది, నా అందమే నీకు వస్తుంది, నా శూలమే నువ్వు పట్టుకుంటావు, నా శక్తిని. నీ మంత్రం కూడా శరవణ భవ, నా పేరుతోనే ఉంటుంది, ఆ శరవణ తటాకంతో. అందుకని అలా పుట్టాలని అమ్మవారు అడిగింది. తథాస్తు, అలా అయితే పుడతానమ్మా అన్నాడు. అందుకని శివవీర్యము స్ఖలనమైంది. అగ్నిహోత్రుడు పుచ్చుకున్నాడు, అగ్నిహోత్రుడు పుచ్చుకుని గంగకి ఇచ్చాడు, గంగ వేడి భరించలేక భూమికి ఇచ్చింది, భూమి రెల్లుపొదల్లో వదిలింది, రెల్లుపొదల్లో పుట్టేటటువంటి పిల్లవాడు శరవణ తటాకంలోంచి బయటికి వచ్చాడు, అమ్మవారికి కొడుకయ్యాడు. కాబట్టి ఇప్పుడు సుబ్రహ్మణ్యుడు అమ్మవారికి అయ్యవారికి కొడుకయ్యాడు. కాబట్టి పైకి చూసినప్పుడు ఒకరి ప్రమేయం కనబడుతుంది, లోపల చూసినప్పుడు అమ్మ అయ్యవారి చేత పరీక్షింపబడినటువంటి బ్రహ్మజ్ఞాని అయ్యవారికి వరమిచ్చి పుట్టినవాడు. గజాననుడు అమ్మవారి చేత సృష్టింపబడి అయ్యవారి చేత అనుగ్రహింపబడి బ్రహ్మజ్ఞాని అయినవాడు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఏం చేస్తున్నారట? హేరంబేచ గుహేచ. ఏం సుబ్రహ్మణ్యుడు అనకూడదా? లేకపోతే శూలి అనకూడదా? లేకపోతే కుమార అనకూడదా? గుహేచ అన్నారు. వినాయక అనకూడదా? హేరంబేచ అన్నారు. హేరంబ శబ్దాన్ని అమరకోశం వ్యాఖ్యానం చేస్తుంది. హే రుద్ర సమీపే రంబతే తిష్టతీతి హేరంబ. ఎప్పుడు శంకరుడి పక్కన కూర్చుని ఉండేటటువంటి వాడెవరో వాడికి హేరంబుడని పేరు. ఎప్పుడు శంకరుడి పక్కన కూర్చుని ఉండడం అంటే వినాయకుడు ఎప్పుడు శివుడి పక్కన కూర్చుని ఉంటాడా అండి? దాని అర్థం ఏమిటో తెలుసా అండి? తల్లిదండ్రుల యొక్క గొప్పతనాన్ని, తల్లిదండ్రుల యొక్క వైభవాన్ని తెలుసుకుని తల్లిదండ్రుల వలన అనుగ్రహమును పొందినవాడు హేరంబుడు. ఇప్పుడు ఎవరికి గణాధిపత్యం ఇవ్వాలి అంటే, ఎవరు భూమండలం అంతా తిరిగి నదులలో స్నానం చేసి ముందొస్తారో వాళ్ళకి గణాధిపత్యం ఇస్తామన్నారు. సుబ్రహ్మణ్యుడు చిలకలా ఉంటాడు కాబట్టి మయూర వాహనం ఎక్కి తుర్రు నిలిపాడు. గజాననుడిది కొంచెం స్థూలకాయం నాలాగా, గబగబా వెళ్ళలేడు, ఎలక వాహనం. ఆయన ఏం తెలుసుకున్నాడు? బుద్ధి కలిగిన వాడు సిద్ధి పొందాడు. అందుకని సిద్ధి బుద్ధి భార్యలు. ఆయన తండ్రి గారి గొప్పతనం, తల్లి గారి గొప్పతనం తెలుసున్నవాడు. భూప్రదక్షిణం చేస్తే ఎంత పుణ్యమో అమ్మకి నాన్నకి ప్రదక్షిణం చేసినా అంతే పుణ్యం. అందుకనే అమ్మకి నాన్నకి ప్రదక్షిణం చేశాడు. సుబ్రహ్మణ్యుడు ఎందులో స్నానం చేస్తే అందులో స్నానం చేసి వెళ్ళిపోతూ వినాయకుడు కనబడ్డాడు. కాబట్టి ఇప్పుడు ఏమయ్యాడు? తల్లిదండ్రుల యొక్క వైభవాన్ని తెలుసుకోవడం చేత నిరంతరము తల్లిదండ్రుల పాదముల యందు భక్తి కలిగినటువంటి వాడై గణాధిపతి అయి మహానుభావుడై పరబ్రహ్మమై లోకము చేత పూజింపబడుతున్నాడు. అమ్మా హేరంబేచ. అటువంటి కొడుకమ్మ పెద్ద కొడుకు. మామూలుగా ప్రజ్ఞ ఉండడం వేరు, చాలా గొప్పవాడవడం వేరు. గొప్పవాడై తల్లిదండ్రుల పట్ల భక్తి కలిగి ఉండడం వేరు. నీ యందు శంకరుడి యందు భక్తి కలిగి ఆ భక్తి వలన గొప్పవాడైన వాడు నీ పెద్ద కొడుకు. ఎంత గొప్పతనం అమ్మా మీ అదృష్టం. నిజంగా ఎవరైనా పిల్లలు వృద్ధిలోకి వచ్చారనుకోండి, ఏమంటే మీ అబ్బాయి చాలా పెద్ద ఇంజనీర్ చేస్తున్నట్ట, అమెరికాలో 8 ఏళ్ళు ఉండొచ్చాట, కోట్లు గణించాట, పాలరాతి సౌధంలో ఉంటాట, 8 ఏసీ కార్లు ఉన్నాయట, చాలా కోట్లు ఉన్నాయట, చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయట అంటే, అవునండి పిల్లాడు చల్లగా ఉన్నాడు, చాలా సంతోషంగా ఉన్నాడు, నిజమే చాలా వృద్ధిలోకి వచ్చాడండి అంటుంది అమ్మ. కానీ ఆ పిల్లవాడు ఎన్నడూ ఆ అమ్మని నాన్నని తన ఇంటికొచ్చి తాను పొందుతున్న వైభవాన్ని తల్లిదండ్రులు కూడా పంచుకునేటట్టు చేయగలిగిన మనస్థితి ఉన్నవాడు కాడు. ఆ లోపం తల్లిదండ్రుల యందు ఉండిపోతుందా? ఉండిపోదా? నిజమే వృద్ధిలోకి వచ్చాడు, కానీ ఎప్పుడు మమ్మల్ని పిలుస్తాడా? ఎప్పుడు పిలవడు. అలాంటి వాడు కాడు. తల్లిదండ్రుల యొక్క సేవ చేత వైభవానికి వచ్చి ఎప్పుడు అమ్మా నాన్న పక్కన కూర్చునేటటువంటి స్వభావం ఉన్నవాడు. హేరంబేచ. అమ్మా ఇది తల్లిగా నీకెంత గొప్పతనం, నీకు సంతోషం కదా మా అబ్బాయి ఎంత గొప్పవాడయ్యాడని. గుహేచ. గుహేచ అంటే ఏంటి? గుహ శబ్దానికి కూడా అమరకోశం వ్యాఖ్యానం చేస్తుంది. తన సైన్యమును తాను రక్షించుకోగలిగిన వాడిని గుహుడు అని పిలుస్తారు. గుహ అంటే అది అర్థం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దేవతా సైన్యానికి అధిపతిగా అభిషిక్తుణ్ణి చేశారు. ఎంత గొప్ప సర్వసైన్యాధిపతి అయినా శత్రువు మీద యుద్ధానికి వెళ్ళి చాలా నెలలు పోరాటం చేసి తన సైన్యంలో ఉన్నటువంటి
వీరులలో 95% మంది చచ్చిపోయిన తర్వాత విజయాన్ని పొంది వెనక్కి వచ్చాడు అనుకోండి. వెళ్ళిన వాళ్ళు 100 మంది, వెనక్కి వచ్చిన వాళ్ళు 5 మంది. విజయం వచ్చిందా? వచ్చింది. కానీ పెద్ద సంతోషం ఏముంటుంది? 95 మంది వెళ్ళిపోయారు. అది కాదు గొప్పతనం. తన సైన్యాన్ని తాను రక్షించుకుని విజయాన్ని తేగలిగినటువంటి వాడెవడో వాడు గొప్పవాడు. సైన్యాధిపతికి ఉండవలసిన మొదటి లక్షణం తన సైన్యాన్ని రక్షించుకోవాలి. అమ్మా, దేవతా సైన్యాధిపతి అయినటువంటి నీ రెండో కొడుకున్నాడే సుబ్రహ్మణ్యుడు, తారకాసుర సంహారం చేసినా, ఎన్ని సంహారములు చేసినా, సూరపద్మ సంహారం చేసినా ఒక్క దేవత మరణించినట్టు పురాణంలో లేదు. అందరూ దేవతల్ని అలా రక్షిస్తాడు యుద్ధాల్లో. ఒక్క దేవత పతనం కాడు. ఎంత శక్తివంతుడమ్మా! ఇద్దరిద్దరే కదమ్మా నీ బిడ్డలు. ఇటువంటి బిడ్డలకి తల్లివి నువ్వు. నీకెంత సంతోషంగా ఉంటుందమ్మా నీ బిడ్డల ప్రయోజకత్వాన్ని చూసుకుని. నిజంగాను ఇప్పుడు అమ్మకి తన బిడ్డల ప్రయోజకత్వాన్ని చూసుకుంటే ఒక గొప్ప ఆనందం. అందుకని హేరంబే చగుహే చ హర్షభరితం. ఆ పిల్లల్ని చూసేటప్పటికీ అబ్బా నా పిల్లలు ఇంత వృద్ధిలోకి వచ్చారని ముఖం ఇంత అయిపోతుంటుంది. అమ్మా, ఇలా సుబ్రహ్మణ్యుణ్ణి వినాయకుడిని చూసుకునేటప్పటికీ ఇంత మొహం చేసేసుకుంటాం. కానీ ఇక్కడే మీరు ఒకటి గమనించాలి. సుబ్రహ్మణ్యుడి యందు రెండవ లక్షణం ఒకటి ఉంది. ఆయన ఏం చేశాడో తెలుసండి? స్వామిమల ఈయన ఒక క్షేత్రం ఆయనకి తండ్రిని ఓడించాడు అని, తండ్రికి ప్రణవార్థం చెప్పాడు అని. తండ్రికి ప్రణవార్థం చెప్పడం అంటే మీరు ఒకటి ఆలోచించండి. మహాజ్ఞాని అయినటువంటి శంకరుడికి ప్రణవానికి అర్థం తెలీదా సుబ్రహ్మణ్యుడు చెప్పే వరకు? అది కాదు, మీరు జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవాలి. నేను అంటే ఒక ఉదాహరణకి చెప్తున్నాను. నేను అంతటి ప్రాజ్ఞుండని కాదు నా ఉద్దేశం. నేను ఎప్పటి నుంచో ఒక శ్లోకానికి వ్యాఖ్యానం చేస్తూ పెడుతున్నాను అనుకోండి. నాకు సహస్రచంద్ర దర్శనోత్సవాలు కూడా అయిపోయాయి. అంటే అంత వృద్ధుణ్ణి అయిపోయాను. అయిపోయిన తర్వాత ఆ శ్లోకం గురించి నేను ఎప్పుడూ అదే వ్యాఖ్యానం చెప్తుండేవాడిని. అంతకన్నా ఇంకా గొప్ప వ్యాఖ్యానం ఉండదు అని నాకు నమ్మకం ఉండేది. ఒకనాడు నా కొడుకు నా కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళు ఒత్తుతూ, నాన్నగారండి మీరు ఆ శ్లోకానికి ఎప్పుడూ అలా అర్థం చెప్తుంటారు కదా, ఆ శ్లోకాన్ని మీరు ఇలా అన్వయం చేస్తే అంతకన్నా గొప్ప అర్థం వస్తుందా రాదా అని అడిగాడు అనుకోండి. నేను ఆశ్చర్యచకితుణ్ణైపోయి, ఒరే 80 ఏళ్ళు చెప్పాను ఈ శ్లోకం, ఎప్పుడూ నాకు ఇటువంటి ఆలోచన రాలేదు. వీడికి ఇంత గొప్ప ఆలోచన ఎలా వచ్చిందిరా అని నాకు అనిపించగానే ఆనందం వస్తుందా, బాధ కలుగుతుందా? అయ్యో వీడికి ఇలాంటి ఆలోచన వచ్చింది, నాకు రాలేదని. అబ్బా, ఇన్నాళ్ళు నాకు రాని ఆలోచన నా కొడుకు వచ్చింది. పొంగిపోయి లేచి వాడి మూర్ధన్య స్థానమునందు ముద్దు పెట్టుకుని కౌగలించుకుని, ఎంత గొప్పగా చెప్పావురా, నిజమే నాకు ఈ ఆలోచన రాలేదంటాను. ఇప్పుడు ఏమైంది? అది కొడుకు చేతిలో తండ్రి ఖచ్చితంగా ఓడిపోయాడు. ఈ భావన పొందలేకపోయాడు. అంతకన్నా గొప్ప భావన పొందాడు. కానీ అంత మాత్రం చేత అలా కొడుకుకి గొప్ప భావన వచ్చి తండ్రి చెప్పని భావన కొడుకు చెప్తే దాన్ని ఏమంటారో తెలుసా అండి? కొడుకు చేత తండ్రికి జరిగిన లోకోత్తర సన్మానము అని పిలుస్తారు. పుత్రాజిచ్చేత్ పరాజయం. మహాపండితుడైన వాడు ఏం కోరుకుంటాడంటే తన కొడుకు చేతిలో ఓడిపోవాలని కోరుకుంటాడు. అంతకన్నా సన్మానం లేదు కాబట్టి. ఇంకా అంతకన్నా లేని సన్మానం ఎవరి వలన జరిగింది? ఎవరి కుటుంబంలో జరిగింది? ఆ తండ్రి కొడుకుల మధ్య జరిగింది, సుబ్రహ్మణ్యుడికి శంకరుడికి. కాబట్టి రికార్డులన్నీ ఎవరింట్లో బదలయ్యాయి? పార్వతీ పరమేశ్వరుల ఇంట్లోనే బదలవుతాయి. అమ్మ, ఏం అదృష్టవంతురాలివమ్మా నువ్వు నిజంగా. ఇలాంటి పిల్లవా, అలాంటి భర్త. అబ్బా తల్లి, నీకేం లోటమ్మా. ఇంకా ఒక ఆడద ఏం కోరుకుంటుంది? మంచి భర్త, చక్కటి పిల్లలు, ఈ రెండు నీకున్నాయి కదమ్మా. అసలు శ్లోకంలో ఉన్నటువంటి రహస్యం ఇది. ఇంకా అమ్మా నేను ఇలా అన్నానని అనుకోవద్దు. నీకు పిల్లల గురించి ఏమైనా బెంగుందా? ఏం లేదు. మీ ఆయన గురించి ఏమైనా బెంగుందా? ఏం లేదు. నీవు దేని గురించి బెంగ పెట్టుకోవలసిన అవసరం లేని దానవు. కాబట్టి వాళ్ళకి ఏం కావాలి? నీ వాత్సల్యం కావాలి. అమ్మవు కాబట్టి కొడుకుల్ని ప్రేమగా చూస్తావు. భర్త కాబట్టి సహజంగా ప్రేమగా చూస్తావు. నీ కారుణ్యం వాళ్ళకెందుకమ్మా? నీ దయ వాళ్ళకి అక్కర్లేదు. నీ దయ కావలసిన వాళ్ళు ఎవరో తెలుసా అమ్మా? నానా కష్టాల్లో పడిపోయి మాయలో చిక్కి కొట్టుకుంటున్న వాళ్ళం మేమున్నాం. మాకు ఆ దయ కావాలి. ఆ దయ అవసరం లేని వాళ్ళు నీ భర్త, నీ పిల్లలు. కాబట్టి ఆ దయ ఏం చేస్తావు? తీసుకెళ్లి
దాన్ని వర్షించేస్తావమ్మా. నువ్వు దాచేశావని నేను అన్న, నువ్వు వర్షించేస్తావు. వర్షించేయడానికి మీరేం చేశారని నేను దయని వర్షించను అని అడగవమ్మా. ఏం చేస్తే వర్షిస్తావో తెలుసా? నీ మీదో శ్లోకం చెప్పక్కర్లేదు, నీ మీదో పద్యం చెప్పక్కర్లేదు, నీ పూజ చెయ్యక్కర్లేదు, నీ పాదాల మీద ఇంత కుంకం వేయక్కర్లేదు. నిజమే, అమ్మ ఉన్నది. అమ్మ ఎందుకు రక్షించదు? అమ్మ రక్షించి తీరుతుంది. అమ్మ దయాశాలి అని నమ్మినవాడు అమ్మ మ్రోలకి వెళ్ళి ఇలా రెండు చేతులు కలిపి ఇలా వంగితే, అమ్మా ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణ వైదగ్ధ్యముత్తాలయ, ఇలా వంగితే చాలు. అబ్బా, ఇన్నాళ్ళకి నాకు అవకాశం దొరికింది రా వీడిని ఉద్ధరించడానికని కురిపించేస్తావు అంతే కారుణ్యం. ఎందుకంటే ఇంట్లో అవసరం లేదది. అందుకని ఇప్పుడు ఏం చేస్తావు? వాడి మీద కురిపించేస్తుంటావు. అలా వంగపోతే ఎవడి తప్పు? మా తప్పు. అమ్మా ఇలా అంటాం, అంతకన్నా మాకేం రాదు. నువ్వేం చెయ్యాలి? కురిపించెయ్యాలి. ఎందుకు కురిపించేయాలి? ఏమయ్యా, నేను అలా కురిపించేస్తే నా దయంతా అయిపోదా? దాని అవసరం ఎందుకమ్మా? మీ ఇంట్లో ఏముంది అసలు? నీకు అక్కర్లేదుగా. మా మీద కురిపించే తల్లి, అవసరం ఉన్న వాళ్ళం మేము, ఎవరికి అక్కర్లేని దయ నీ దగ్గర ఉండిపోయింది, మా మీద పారే, నీకు అడ్డేంటి? ఎంత గడుసుగా ప్రతిపాదన చేస్తున్నారో చూడండి. మార్గం కూడా చెప్పేస్తున్నారు. ఇలా నిలబడి నమస్కారం చేయకు. ఆనమ్రేషు జనేషు, ఇలా వెళ్ళినప్పుడు అమ్మవారి కరుణ నీ మీద పడాలనుకుంటే ఇలా నువ్వు నమస్కారం చేసి, ఇలా నువ్వు వంగావా అంతే, నీకు పాత్రత పొందేశావు. అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి కావలసినటువంటి అర్హత నీ యందు ఏర్పడినది. ఒక్కసారి అలా అంటే చాలు, నీకు వచ్చేసింది.